ఎంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మనకు తెలుసు. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే, మన ఇంట్లో ఒక చిన్న ఏదన్నా ఒక ఫంక్షన్ చేయాలంటే ఎంత కష్టమో, చుట్టాలను పిలవటం, ఊరు తిరగటము. మరి ఇంత కష్టాన్ని చేసి ఒక నెల నుంచి దాదాపు నేను పక్కనే ఉంటాను, వస్తున్నాను పోతున్నాను రోజు. నేను వచ్చి కూడా ఎందుకన్నా నెత్తిన వేసుకుంటారు, లేని కొద్ది డబ్బులు నెత్తిన పడతాయని అంటా ఉంటా కొంచెం నిరుత్సాహం మాటలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు మోహన్ రావు సారు, అట్లాగనే మా డైనమిక్ ఎంఈఓ సుబ్బారెడ్డి సార్ గారికి, అట్లాగనే మా మిత్రుడు కావలి ఎంఈఓ బండి గోవిందయ్య సార్ గారికి, అట్లనే గ్రామ యువ నాయకులు వినోదరెడ్డి గారికి, పాఠశాలలకు చిరస్థాయిగా వారి పేరు నిలిపిస్తున్నటువంటి మనకి అనేకమైన పురాణాలు ఉన్నాయి. వాటిలో మనం నీతి తీసుకోవాలి. హరిశ్చంద్రుడు అంటాడు, పద్యం చాలామంది ఉంటారు, అన్నదమ్ములు ఆలు బిడ్డలు కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారుతుదిన్ వెంట వచ్చున్నది అదే కీర్తి అదే యశస్సు అంటారు. అట్లనే వాళ్ళ తాతలు తండ్రులు ఎంతమంది పోయినా తరతరాలు పోయినా ఈ స్థలదాత ఎవరంటే ఖచ్చితంగా వారి తండ్రి గారి పేరు. మనం అందరం లేకపోవచ్చు, ఇంకో తరం పోవచ్చు, 300 సంవత్సరాలు అయినా కూడా ఆ పేరు నిల్చుంటుంది. మనం ఎంత సంపాదించాము, ఎంత తిన్నాము, ఎంత చేసాము ఇది కాదు. మనకి ఎవరైనా ఒక సహాయం చేస్తే, ఒక పక్క వాళ్ళు మన పేరు చెప్పుకుంటే అంతకు మించిన ఆనందం లేదు. ఏ మతం చెప్పినా, ఏ మత గ్రంథం చెప్పినదే. ఆ మేడం గారికి సభాముఖంగా మరి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగనే మా మిత్రులు వాసవి కాలనీ శ్రీనివాస్ గారు, అట్లాగనే కృష్ణారెడ్డి గారు, అట్లాగనే గోవిందరెడ్డి గారు, నేను పాఠశాలకు వచ్చిన కొత్తల్లో గుంటలో పైపు బిగిస్తా ఉన్నారు, అపార్థం చేసుకోవద్దు. నేను పైపులు బిగించే కుర్రాడు అనుకున్నా. తర్వాత రమణయ్య సార్ గారు చెప్పారు, మా పాఠశాల చైర్మన్ అని. అంటే వర్క్లో నిబద్ధత, ఇది నాది, ఇది నా స్కూల్ అని చెప్పి ఆయన గుంట్లో దిగారు, పైపు. నేను ఆశ్చర్యపోయా, పాఠశాల చైర్మన్ గుంట్లో. అట్లా వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోటి ఒక నిమిషం ప్రధానోపాధ్యాయులు వారు ఏమనుకోవద్దు, ఒక 2 నిమిషాలు ఒక చిన్న పిట్టకథ. ఈ ఊర్లో లేకపోతే పక్క ఊర్లో ఒక ముసలమ్మ ఇడ్లీ అమ్ముతుందంట. 10 రూపాయలకు 4-5 ఇడ్లీ ఇచ్చి ఏదో ఆమె దగ్గర చెట్లో కారమో వేసి అమ్ముతా ఉంది. ఇట్లా కొన్నాళ్ళు గడిచిపోతూ ఉంది. తర్వాత ఒక పెద్ద హోటల్ ఆయన నుంచి ఎదురుగా పెట్టాడంట. ఎదురుగా పెట్టి 10 రూపాయలకు మేము 8 ఇడ్లు ఇస్తున్నాము, దాంట్లో సాంబార్ ఫ్రీ, చట్నీ ఫ్రీ అని పెద్ద ఆఫర్లు పెట్టాడు. ఆఫర్లు పెట్టాక జనం అంతా, ఇది చాలాసార్లు విన్నాం మనం, జనం అంతా ఎగబడి మొత్తం ఆ హోటల్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ముసలమ్మ చూసింది, 1 నెల 2 నెలలు చూసింది, ఇంకా లాభం లేదు అనుకుంది, తట్టాబొట్టు సర్దుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఆ హోటల్ వాడు విశ్వరూపం చూపించాడు, 20కి 2 ఇడ్లీ అన్నాడు, దాంట్లో సాంబార్కి మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ప్రైవేటు పాఠశాలలు ఏదైనా సరే, ఒక ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థను మనం జార విడుచుకున్నామంటే, ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఉన్నంత వరకు అవి జాగ్రత్తగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు వాటి మనుగడ ప్రశ్నాత్మకమైందో తర్వాత వాళ్ళ ప్రైవేటు సంస్థలు విశ్వరూపాన్ని చూపిస్తొస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్న ఆర్టీసీ బస్సులో ఒక హైదరాబాద్ పోవాలంటే శనివారం 2000-3000 ఛార్జీ ఉంటుంది ప్రైవేటు బస్సుల్లో. మరలా సీజన్ తక్కువ రోజుల్లో ఆర్టీసీ కంటే తక్కువ పెడతాడు. అంటే ప్రభుత్వ గవర్నమెంట్ సంస్థలు అనేవి మనం కాపాడుకుపోతే మాత్రము మన మనుగడ అనేది ప్రశ్నార్థకమైంది. ఈ ప్రజలందరూ కూడా ఇది తెలుసుకొని మనం ప్రభుత్వ బడులను కాపాడుకుందాం. ప్రభుత్వ బడులు అనేవి మన తల్లిదండ్రులు ఎంత మనల్ని జాగ్రత్తగా చూసుకున్నారో అంత బిడ్డలు జాగ్రత్తగా చూసుకుంటాం మేమందరం కూడా. అట్లాగనే ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చాడంటే వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి, వాడు ఎగరాల, గెంతాల, దోకాల, గోడలు అన్నీ చేయాలి. చేస్తేనే వాడు రేపు వాడి జీవితంలో ఒకవేళ ఉద్యోగం వచ్చినా రాకపోయినా వాడు ఏదైనా వాడు శ్రమ చేసుకునైనా బతికే ఒక స్టామినా ప్రభుత్వ పాఠశాలలో వస్తుంది. అందుకే వ్యాయామం కానీ, ఆటలు కానీ, లేకపోతే అనేక రకమైన గేమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ప్రైవేట్ పాఠశాల ఈరోజు ఇంత పెద్ద ఇక్కడ యూనివర్సిటీ జరుపుతున్నాడు, ప్రైవేట్ పాఠశాల జరపడం. ఒకవేళ జరిపినా కూడా ఒక్కొక్క విద్యార్థికి 500-1000 తీసుకురమ్మంటాడు. తీసుకురమ్మని 4 పాటలు పెడతాడు, బ్రహ్మాండం కార్పొరేట్ స్థాయిలో చేస్తాడు. ఇంత అంకిత భావంతో ప్రైవేట్, ఎందుకంటే అది ఒక వ్యాపారం అంతే. ఈరోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి తేడా. జ్వరం తగిలి ఇలా హాస్పిటల్కి పోతే 20,000 అని బయటకు వచ్చే ప్రైవేట్ హాస్పిటల్ ఏ తెలియదు, 20,000 తక్కువ కాదు. అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఒక ట్యాబ్లెట్ ఉంటే ఇస్తాడు, లేకపోతే పక్కన రాసి తెచ్చుకోమంటాడు.
మరి ఈ సంస్థలన్నీ ఎట్లా ఉంటుందంటే, మనము ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేస్తారు. అట్లనే ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదని మనమే ఒక ప్రచారం చేసుకొని కావాలని ఈ యొక్క కొన్ని సంస్థలు ప్రచారం చేసి ఒక దుష్ప్రచారంగా చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ సంస్థలు కనుక కాపాడుకోకపోతే మన మడుగు ప్రశ్నార్థం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలని, దాదాపు ఈ పాఠశాలలో సగం మంది విద్యార్థులు మా స్కూల్ నుంచి వస్తారు, మాకు సంతోషము. అట్లాగనే మిగతా ఊర్లో ఉన్నారు కూడా ఈ పాఠశాలని ఇంకా ఎక్కువ ఉపాధ్యాయులు వస్తారు. మరి మీరు అందుకని ప్రభుత్వం కూడా విద్యా కమిటీలు వేసింది, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ పాఠశాలల్లో మరి అందుకే గోవిందరావు చైర్మన్ ఉండి ఈ పాఠశాలలో ఏం జరుగుతుంది, చదువు సక్రమంగా చెప్తున్నారు లేదనే దానికే ఇక్కడ ఈ కమిటీలన్నీ కూడా చూసుకొని మనము ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకుంటే లక్షలు మన బిడ్డకి ఒక్కొక్కరికి ఇంటర్మీడియట్కి 3 లక్షలు 4 లక్షలు కట్టి చేరుస్తున్నాం. ఎక్కడో విజయవాడ చైతన్యాల్లో వాటిల్లో అవి మానసికంగా వాడు బ్రెయిన్ ఇది అయిపోయి పిచ్చివాడుగా తయారయ్యో, మార్పు తక్కువైనా చచ్చిపోయి ఎన్నో కేసులు మనకి నిత్యం ప్రతి సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అందుకని పిల్లవాడు మంచి ఆలోచనతోటి, మనుషుల మధ్య సంబంధాలతోటి, తల్లిదండ్రుల మధ్య హోమన ఇదివరకు ఎంత ఆనందంగా తల్లులు తాతలు అవ్వలు ముత్తాత ఎంత మానవ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ కూడా ఈ టీవీలు వాటి వల్ల చెడిపోతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలకు పంపి మనం ఆ సంబంధాలు పిల్లలను ఒకటొకటి తెచ్చిపోయి మనం ప్రైవేట్ స్కూల్లో ఏడితే వాడు రేపు ఒక 30 సంవత్సరాలకు 25 సంవత్సరాలు ఉద్యోగం వస్తే మనం తీసుకుపోయి ఎక్కడ పడేస్తాడు, ఇంట్లో చూసి దిక్కుకోవడం, వాడు పేడం వస్తే అసలు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడు కలిసి స్కూల్ పెట్టి దిక్కుకోవడం ఉండదు. 190% అటు అయిపోయింది ఇప్పుడు కుటుంబాలు. అదే ఒక 40 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట మన తల్లిదండ్రులు ఒక కలిసి తిట్టుకున్నా కూడా ఆ తల్లిదండ్రులు చూసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మానవ సంబంధాలు అంతరించిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి ముడిపడి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన సంస్థలు మనం కాపాడుకుందాం. సంస్థలు కాపాడుకోకపోతే మన మధ్యలో ఉన్న విలువలన్నీ కూడా పోతాయి. సమాజం మారిపోతా ఉంది. సంబంధాలన్నీ కూడా వ్యాపార సంబంధాలు అయిపోతాయి. కాబట్టి అర్థం చేసుకుని గవర్నమెంట్ సంస్థలు మనం ప్రోత్సహిద్దాం. ఆ వాటిలో మనం బాగు చేసుకుందాం. మనం అడుగుదాం, ఆ అయ్యవారి దగ్గర పోయి అడుగుదాం, చదువు చెప్పండి, ఇది మా వాడికి ఎందుకు రాదు అడుగుదాం. అందుకని అర్థం చేసుకుంటానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల మిత్రులకి, ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అబ్దుల్లా సార్. సమయం లేనందువలన దయచేసి ఏమనుకోవద్దు. అయితే ఈ పాఠశాలలో ఈ సంవత్సరం ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి ఒక దాత గిఫ్ట్స్ ఇచ్చారు. వాటిని కూడా ఈ ఉపన్యాసం తర్వాత ఇస్తాం. దీనికి సుధాలక్ష్మి మేడం గారు, సుప్రియ మేడం గారు ముందుకొచ్చేసి ఆ ఏర్పాట్లు ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము భోజనాలు ప్రారంభించారు కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్ళి భోంచేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మేము పాఠశాల తరఫున ఆహ్వానించినటువంటి మిత్రులు కానీ ఉపాధ్యాయులు కానీ దయచేసి మేము వచ్చి భోజనాలు అరేంజ్ చేయలేదని అనుకోకుండా అందరూ భోంచేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ పాఠశాల వారసురాలు మరొకరు విజయ మేడం గారు, వారిని కూడా సందేశం ఇవ్వవలసిందిగా కోరు. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము ఉన్న ఇల్లు అది, చదువుకున్న స్కూల్ ఇక్కడే ఉంది, మా ఊరిదే. మా తాతగారులు మా నాన్నగారులు పూర్వీకులు చేసుకున్నటువంటి మంచితనం వల్ల ఏమో ఈ స్థలానికి మంచి యోగం వచ్చి స్కూల్గా ఆవిర్భవించింది. చాలా సంతోషం. అప్పట్లో మేము మాచవరం హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత కందుకూరులో జడ్పీ హై స్కూల్లో చదవాల్సి వచ్చింది. ఈ జడ్పీ హై స్కూల్ చదివిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మాచవరంలో హెడ్ మాస్టర్గా చేసిన శ్రీనివాసరావు కూడా మా ఇరుగుపూరి అనమాట కందుకూరులో. అందరం ఇక్కడ కలవడము, విద్యార్థికులు, మేధావంతులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎంతో మందితో కూడి ఉన్నటువంటి ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా సభ ఇంత లేట్ అవుతుందంటే అందరూ వెళ్ళిపోతారు. దాదాపు 50-60% కూర్చుని ఉన్నారు. చాలా ఆనందం. అయితే ఇంత మంచి వాతావరణంతో సభా ప్రాంగణం కానీ స్కూల్ ప్రాంగణం కానీ చాలా పెద్దదిగా ఉంది. దీన్నంతా ఉపయోగించుకొని చాలా అభివృద్ధి చేసుకుంటూ ఉపాధ్యాయులకి ఎక్కువగా సహకారం అందించాలని, పిల్లల్లో కూడా ఇంట్లో చెప్పుకుంటూ స్కూల్కి పంపే ఏర్పాటు చేసుకోండి. పాలూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంటే అసలు అది ఒకసారి నమ్మలేకపోయాను అన్నమాట చెప్పగానే. కందుకూరు జిల్లా పరిషత్ హై స్కూలే తెలుసు మాకు. పాలూరు మా ఊరు, మా ఇంటి పేరు ఇదే, మా ఊరు ఇదే. పాలూరు రాధాకృష్ణమూర్తి గారు అమ్మాయిలవి, పాలూరు విజయలక్ష్మి, పాలూరు శారదాదేవి, ఇలా చెప్పుకుంటూ ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. దీనికి ఏర్పాటు చేసినటువంటి అధికారులకు, మా స్కూల్ స్టాఫ్కి, తర్వాత గ్రామస్తులందరికీ చాలా ధన్యవాదములు. సమయం ఎక్కువ లేదు.
ఇప్పుడే ప్రసంగించినటువంటి శారదా మేడం గారు ఏదో ఒక విషయం అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నారు. కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. ఈ పాఠశాలకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ 10th క్లాసు ప్రారంభం అవుతున్నదట. ఆ 10th క్లాస్ విద్యార్థులు చక్కగా చదువుకొని పరీక్షల్లో ఎవరైతే ఫస్ట్ ఈ స్కూల్ ఫస్ట్ వస్తారో ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి నేను 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ద్వితీయ బహుమతి 3,000 రూపాయలని మా ఇంటి తరఫున మేము కూడా ఇస్తామని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 1930లో స్థాపించబడింది కదా, రేపు 2030లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి మనందరి సమక్షంలో. దానికి టీచర్లందరూ సహకారంతో చేయాలని కూడా థ్యాంక్ యూ మేడం గారు. విద్యార్థులకి పాఠశాలకు ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు మరింత తిరిగిన ఉత్సాహంతో కొనసాగించినందుకు భవిష్యత్తులో మీకు విద్యార్థులు చాలా రుణపడి ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ ఈ మేడం గారు చెప్పినటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటి బహుమతి అందుకోవడానికి వచ్చే సంవత్సరం నుంచి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, మేము ఈ యానివర్సరీ జరపడానికి పాఠశాల అందరం కొత్త, ఎక్కువ మంది ఈ సంవత్సరం వచ్చాం, కొద్దిమంది పోయిన సంవత్సరం వచ్చారు. మాకెవరు తెలియదు కూడా ఇక్కడ ఎలా దీన్ని నిర్వహించాలని ఆలోచిస్తూ ముందుగా ఇక్కడ గ్రామ యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, వినోద్ రెడ్డి గారిని, హరికృష్ణారెడ్డి గారిని మా చైర్మన్ కలిసి సంప్రదించడం జరిగింది. వాళ్ళు భోజనం ఓకే అన్నారు. మాకు అప్పుడు చాలా ధైర్యం వచ్చింది, ఒక అడుగు వేయటం జరిగింది అనమాట. తర్వాత మిగతా ఖర్చులకి ఎవరు ఏంటి మాకెవరు తెలియదు అనమాట. కొంతమంది చెప్పినటువంటి పేర్లు తీసుకొని మాకు తెలియనివి అంటే నంబర్ చూసి తెలియలేదు. ఫోన్ చేస్తే సార్ వచ్చి కలిశాడు, యాదాల శ్రీనివాసరావు గారు. వారు రాంగ్లోనే మాకు బాగా పరిచయమైన వ్యక్తి. వారు మేము కొంచెం ఇట్లా సార్ అట్లా సార్ అంటే ఆయన మాకు ఏం ఆలోచించకుండా డయాస్ మా సోదరులు ఇస్తామని చెప్పి మాకు పూర్తి భరోసా ఇచ్చారు. అప్పుడు మా 2వ అడుగు వేసాము. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకెళ్ళాము. అయితే గ్రామస్తులందరూ ఎక్కడున్నా, ఊర్లో ఉన్న, ఊరు బయట ఉన్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి బాగా సహకరించారు. మేము కూడా ఊహించలేదు. అందుకని వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు పాఠశాల తరఫున తెలుపుకుంటూ, ఇప్పుడు పూర్వ విద్యార్థి అయినటువంటి వినోద్ రెడ్డి గారిని ఒక్క నిమిషం సందేశం విషయం. మన గౌరవ ఎంఏఓ గారికి, ఇతర అతిథి మహారాజులకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఇదే స్కూల్లో నేను కూడా 7th వరకు చదువుకున్నాను. పిల్లలు బాగా చదువుకొని బాగా రాణించాలంటే స్కూల్లో సార్లు ఎంత అయితే, గవర్నమెంట్ టీచర్స్ ఎంత అయితే ప్రాధాన్యత చూపిస్తారో, ఎంత అయితే ఆసక్తి కనబరుస్తారో, ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంతే ఆసక్తి కనపరిచి వాళ్ళని చదువుకోవడంలో కానీ, ఇంకా వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించడంలో కానీ, ఇతర విషయాల్లో కానీ పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా అంతే శ్రద్ధలు తీసుకుంటే పిల్లలు ఒక ఉన్నత స్థానాలకు ఎదుగుతారని నేను భావిస్తున్నాను. కావున గవర్నమెంట్ టీచర్లు వాళ్ళని ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులు కూడా మీరు అంతే బాధ్యత ఉంది. ఇది ఒకటి మనసులో పెట్టుకొని మీ పిల్లల్ని మంచి స్థానాల్లో చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు సార్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మరొక దాత యాదాల శ్రీనివాసులు గారిని విషయం చెప్పవలసిందిగా కోరుతున్నాను. సార్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మా ఊరు చాలా అదృష్టం. మేమందరం గందుకూరు పోయి చదువుకున్నాం. మా పిల్లలందరూ ఇక్కడికి చదువుకోవచ్చు. మా గ్రామంలో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇలాంటి వార్షికోత్సవం కార్పొరేట్ స్థాయిలో జరిగింది. నాకు తెలిసి చాలా బాగా జరిగింది. టీచర్స్ అందరూ చాలా కష్టపడి చెప్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. అట్ ది సేమ్ టైం పిల్లలు మాత్రం ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మా ఎస్ఎంసి చైర్మన్, మా అందరికీ ప్రీతిపాత్రమైన వ్యక్తి, ఈ పాఠశాలకు అంకితాభావంతో ఏ అవసరమైన ఆదుకునేటటువంటి చైర్మన్ గారిని విశేష చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు మన హెచ్ఎం గారికి, అలాగే మన ఎంఈఓ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి శారద మేడం గారికి, వాళ్ళ సిస్టర్కి, వేదిక మీద నిర్మించినటువంటి మిగిలిన పెద్దలకు, అలాగే వేదిక కింద ఉన్నటువంటి గ్రామస్తులు, పిల్లలు, వారి తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల
మౌలిక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. కానీ అవి అన్నీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమకూర్చాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మనకు కావలసినటువంటి మన పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని కొంతవరకు చిన్న చిన్న వాటిని మనం సమకూర్చుకుంటే మిగిలిన ప్రభుత్వం సమకూరుస్తుంది. ప్రభుత్వం సమకూర్చదు అంటున్నారు. మనం చిన్న చిన్న సదుపాయాలు మనం సమకూర్చుకుంటూ మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటే మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పిల్లలు ఒత్తిడికి లోను కాకుండా ఆనందంగా ఆహ్లాదంగా అన్ని రకాల అంటే వారు ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే స్థాయిలో ఎదుగుతారు. కాబట్టి మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించుకుందాం. అదేవిధంగా మన స్కూల్లో ఇంతకుముందు 4 రూమ్స్ ఉండేవి. తర్వాత గవర్నమెంట్ మనకి ఇంకో 3 రూమ్స్ శాంక్షన్ చేసింది. దాంట్లో 2 రూమ్లు కట్టడం జరిగింది. ఇంకో రూమ్ కట్టాలి. ఆ రూమ్తో పాటు మనం 4 రూమ్లు వేద్దాం అనుకున్నాం. దానికి కూడా పిల్లర్స్ వేస్తున్నాం. అది ప్రాసెస్లో ఉంది. దాంతోపాటు మన గ్రామ పెద్దల సహకారంతో మన స్కూల్కి ఆట స్థలాన్ని కేటాయించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉంది, ఆడుకుంటున్నారు అంతేగాని ఇప్పుడు అధికారికంగా ఆట స్థలాన్ని మన పక్కనే స్కూల్ పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆట స్థలంగా మనం కేటాయించుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడానికి దాతలు చాలా వరకు బాగా సహకరించారు. ఈ కార్యక్రమాల్లో ఇంత బాగా గ్రాండ్గా జరగడానికి ముఖ్య కారణం మన స్కూలు ఉపాధ్యాయులు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరపాలి అని నిర్ణయించి సార్ ఎలా అన్నప్పుడు సరే అలాగే జరుపుదాం సార్ అని చెప్పాలన్నాం. కానీ మాటపైతే చెప్పామే కానీ ఈ కార్యక్రమంలో పూర్తి జరగడానికి కావాల్సినటువంటి టైం నేనైతే కేటాయించలేకపోయాను. దానికి మాత్రం సారీ చెప్తున్నాను సార్. అయితే మన గ్రామస్తులు చాలా వరకు ఈ కార్యక్రమానికి బాగా సహకరించారండి. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తాం. ఏదో ఒక పని, ప్రతి పనిలో మనం సంపాదించే దాంట్లో 100కి 1 రూపాయి మన వంతుగా మాట్లాడకూడదు. స్కూల్స్కి, దేవాలయాల కంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ ఇచ్చేస్తారు. ఫోన్ చేసిన వారందరూ ఎందుకంటే మళ్ళీ దేవుడే ఉంటాడు అనేటువంటి దీంతో ఇస్తారు. అలా కాకుండా స్కూల్స్కి లేదా ఇతర కార్యక్రమాలకి, గ్రామ అభివృద్ధికి మీ వంతుగా 1% మీరు సంపాదించే దాంట్లో 1% ఖర్చు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. విద్యార్థులందరూ కూడా లోపలికి రావాలి త్వరగా. నెక్స్ట్ సాంగ్ ఇదేమిటమ్మా మాయా మాయా రెడీగా ఉండాలి. విద్యార్థులు రెడీగా ఉండాలి. కొద్ది నిమిషాల్లో ఈ యొక్క మీటింగ్ని ముగిస్తాం. ఇప్పుడు పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి సుప్రియ మేడం గారు, సుధాలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 9వ తరగతి నుంచి 1వ తరగతి వరకు మొదటి, 2వ, 3వ బహుమతి వచ్చినటువంటి విద్యార్థులు వచ్చేసి ఈ ఎడమ చేతి వైపు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మేడం. మా పిల్లలందరూ, నేను పేర్లు చదువుతాను, మీ పేరెంట్స్ తో రావాలి. అదేవిధంగా ఆ తరగతి పిల్లలు వచ్చినప్పుడు ఆ తరగతి ఉపాధ్యాయుడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదే త్వరగా పూర్తి చేయాలి. పిల్లలు డాన్సులకి చాలా ఉన్నాయి కాబట్టి సమయం చాలదు. కాబట్టి మేడమ్స్ ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుధాలక్ష్మి మేడం గారు, సుప్రియ మేడం గారు వేదిక మీదకి వచ్చి పిల్లల్ని పిలవలసిందిగా. అదేవిధంగా పిల్లలు వచ్చినప్పుడు ఆ తరగతి ఉపాధ్యాయులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుందమ్మా. చాలా త్వరగా ముగిద్దాం, దయచేసి రండి. సంవత్సరం అంతా పిల్లలు కష్టపడి బాగా చదివి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్ని గెలుచుకున్నారండి. వాళ్ళతో పాటు పేర్లు పిలుస్తాను, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా. నక్షత్ర ఫస్ట్ క్లాస్, 1వ తరగతి. సెకండ్ ప్రైజ్ కోట్లూరి అశోక్. థర్డ్ ప్రైజ్ కోట్లూరి.
చేతుల మీదుగా గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ వెంకట లోకేష్ పెట్టి పంపించాలి టోపీలు. సుదర్శి పూజిత. థర్డ్ ప్రైజ్ చౌటూరి మనోజ్. రమేష్ సార్ సార్ ఏంటి సార్ రాబిట్ వచ్చి క్లాస్ వైజ్ గా థర్డ్ ప్రైజ్ విన్నర్ రావాలి. థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఏది? థర్డ్ ప్రైజ్ విన్నర్ రావాలి. ఫోటో తీద్దాం మేడం. మీ పిల్లలు తీసుకొని పేరెంట్స్ కూడా రావాలని చెప్పాము ఇందాకనే. నెక్స్ట్ టోపీలు పెట్టాలి రెడీగా. అశోక్ అడ్డ శ్రీ విద్య సెకండ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ నాల పౌష్ణారెడ్డి. థర్డ్ ప్రైజ్ శ్రీ విద్య. ఫస్ట్ అన్న మేడం ముగ్గురిని పిలిచి ముగ్గురిని ఇచ్చి ఒకేసారి టైం చాలదు ఒక్కొక్కరికి. ఫస్ట్ సెకండ్ ఎవరు? ఒకేసారి పెట్టి ఫోటో దిగటం అంతే. సెకండ్ అమ్మాయి పెట్టు. థర్డ్ పౌష్ణ. ఫస్ట్ క్లాస్ విద్యార్థులు స్టేజ్ దిగాలి. మేడం గారు ఫస్ట్ ప్రైజ్. అశోక్ రాలేదా? మేడం గారు సెకండ్ క్లాస్ థర్డ్ ప్రైజ్. అశోక్ అక్కడే ఉంటాయి వీళ్ళకి ఇచ్చినాక అక్కడికి టోకెన్ తీసుకోండి మళ్ళీ మీరు వీళ్ళు కలిపి పెట్టి సార్ సెకండ్ క్లాస్. అశోక్ దిటి అశోక్ దిటి. థర్డ్ క్లాస్ విద్యార్థులు రెడీగా ఉండాలి. థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్. థర్డ్ క్లాస్ రాలేదా? నెక్స్ట్ ఫోర్త్ క్లాస్. నేను ఇందాక చెప్పాను, గంట ముందు చెప్పాను లోకేష్ రెడ్డి. అందరూ రెడీగా ఉండండి అని. పూజిత. పూజిత్ ఆ టోపీలు అక్కడ పోవాలి. పూజిత్ పూజిత్. రైట్ టోపీలు అక్కడ ఇచ్చిపోండి అమ్మా. టోపీలు అక్కడ ఇచ్చిపోండి. ఫోటో అయిపోయిందా? ఏరు మీ మదరు? లోకేష్ ఎవరు మీ డాడీ? ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ మనోజ్. అటువైపు. కిందకెళ్ళి టోపీలు అక్కడ పెట్టుకోండి. ఫోర్త్ క్లాస్ జనీషా ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ శాంతి. టోపీలు అక్కడ పెట్టుకోమా. దుబూరి యశ్వంత్. లోకేష్ ఫస్ట్. ఎంఐఏ క్లాస్ మూడో వ్యక్తి రాలేదా? రాలేదు. థర్డ్ క్లాస్ మూడో ప్రైజ్ రాలేదు. మనోజ్ రాలేదు. సరే కొంచెం సరే మా ఫోర్త్ క్లాస్ జనీషా శాంతి యశ్వంత్ ముగ్గురు రావాలి. థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ప్రైజ్ విన్నర్స్. దీస్ ఆర్ మై స్టూడెంట్స్. నా ఇది సెకండ్ క్లాస్ లాగా ఉంది సార్. ఫోర్త్ తీసిపెట్టు. పేరెంట్స్ తీసుకోండి రండి అమ్మా. ఓకే వాడు ఏ క్లాస్ మేడం? ఏం పేరు? ఏ క్లాసు? ఫిఫ్త్ వాళ్ళు రెడీగా ఉండండి అమ్మా. ఫస్ట్ ప్రైజ్ జితేందర్. సెకండ్ ప్రైజ్ శ్రీనివాసులు. థర్డ్ ప్రైజ్ లక్ష్మీ భార్గవి. వాడిని అందరూ వెళ్ళండి. టోపీలు పెట్టుకొని రెడీగా ఉండండి. మిగతా వాళ్ళు డయాస్ క్లియర్ అయిన తర్వాతనే ఫోర్త్ పిలవండి. ఇదా జ్ఞాన పోషణ ఇదా వెయిట్. ఫోర్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్. గో టు ది డయాస్. జనీషా రామా. సెకండ్ ప్రైజ్ జనీషా. నాలుగో తరగతి జనీషా ఫస్ట్ ప్రైజ్. 4. ఓన్లీ ఫోర్త్ క్లాస్ వాళ్ళే పైకి రండి. ఫోర్త్ క్లాస్ టీచర్ వెంకటరావు గారు పైకి రావాలి. వెంకటరావు సార్ ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ రావాలి. 1 2 నంబరు 3 జశ్వంత్. జశ్వంత్ 3. కమాన్ యశ్వంత్. యశ్వంత్ వాళ్ళు ప్రైజ్లు ఇచ్చి పంపండి. ఫోటో ఫస్ట్. ప్లీజ్ ఫోటో ఫస్ట్. రాలేదు వెయిట్ చేయ. తర్వాత పేరెంట్స్ ఎవరు రాలేదా? పేరెంట్స్ పిల్లలు వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా రండి. దయచేసి వాళ్ళు ఉండండి.
ఎవరు పిల్లలని వాళ్ళు సర్టిఫికేట్ తీసుకో, బాక్సులు తీసుకొని. 6th class Pedida Pavan first prize, second prize Akhil, third prize Adya Blessing, Randamadwani, third prize Pedida Marpita. Ma ready ga మేడం ఫోటోకి పోజ్. 6th class వాళ్ళు పైకి ఎక్కండి పేరెంట్స్ తో. లోపల పిలుచుకోండి అమ్మా. లోపల మేడం గారి మీద. To the dance. 6th class. వారి చేతుల మీదుగా 6th క్లాస్ వాళ్ళకి ఈ బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. పేరెంట్స్ రండి. క్లాస్ టీచర్ ఆరో తరగతి విద్యార్థులకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 7వ తరగతి విద్యార్థులు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. లీలా వర్షిని ఫోటో ఫోటో వైపు దగ్గర ప్లీజ్ ఫోటో వైపు చూడాలి. ఓకే. టోపీ లెక్కించాలండి. లీలా 7వ వర్షిని ఫస్ట్ తరగతికి ప్రైజ్, అమృత వర్షిని మొదటి ప్రైజ్ సర్టిఫికేట్ ఏది? లేని పాసం మనం చెప్పాలా? వెళ్ళు, వాళ్ళ అమ్మగారు రాలేదా? అల్లుకుంది ఓకే, పర్లేదు. జన్మకంతా ఫోటో వైపు చూడండి దయచేసి. మమతలెన్నో పంచుతోంది సార్ బాబాయ్ గారు ఫోటో వైపు చూడాలి. నీరు నీరు మా 8th క్లాస్ నుంచి అనూప్ దా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఐశ్వర్య, థర్డ్ ప్రైజ్ లక్ష్మీ ప్రియ. రెడీగా ఉండండి. ఫోటో వైపేనా? 8th క్లాస్ టీచర్ మల్లికార్జునరావు సార్, ఇంగ్లీష్ సారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలి. టోపీలకు వాళ్ళ పేరెంట్స్ రావాలి, వాళ్ళ క్లాస్ టీచర్ రావాలి. అదేవిధంగా మేడం గారు కూడా రండి. 7th క్లాస్ ప్రైజ్ విన్నర్స్ అండ్ దేర్ పేరెంట్స్. ఇద్దరే ఉన్నారేంటి? రెండు రాలేదా? ఎవరు? ఓకే. ఫోటో పోజ్ ఇవ్వండి. అరే సార్ అనుకున్నారు గారు, కొంచెం జరగండి. అనూప్ నా బాగా ఫస్ట్ ఫ్రీగా. ప్రైజ్, ఐశ్వర్య సెకండ్ ప్రైజ్, లక్ష్మీ ప్రియ థర్డ్ ప్రైజ్. 9th వాళ్ళమ్మ ఫస్ట్ ప్రైజ్ ప్రణీత్ కుమార్, సెకండ్ ప్రైజ్ మహిత, థర్డ్ ప్రైజ్ అభిషేక్. అలా దిగండి, అలా రెడీగా ఉండాలి పేరెంట్స్ తో. దాతలకి చిన్న సన్మానం 5 నిమిషాలు. 9th క్లాస్ రెడీగా ఉండాలి. 9th క్లాస్ స్టూడెంట్స్ వేర్ ఇస్ ఒకడేనా? ఇంకా మూడో నిమిషం. కాగితాలే పడవలై మహిత పర్లేదు. బాయ్ మహిత, ప్రైజ్ తీసుకుంటారా? నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే క్లాస్ టీచర్ చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో కొట్టాలి. పిల్లలు వచ్చినప్పుడు మహిత అటు దిగాలి. క్లాస్ ప్రైజ్ విన్నర్స్ కంప్యూటర్ హరికృష్ణ గారు అందరూ ఉండండి. అందరూ ఉండండి. సరిపోతాయి. వెంట నడిచే నీడ నీదే పట్టుకోనా? అది పట్టుకో సార్. కన్నులనే తుడిచిన పేరెంట్స్ కూడా ఆ ఫోటోకి వచ్చేలాగా నిలబడండి. కొంచెం హరికృష్ణ గారు టైర్స్ చాలా పెద్దది. కొంచెం నిలిచిన స్నేహం 9th క్లాస్ మహిళ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ భరతనాట్యం పర్ఫార్మెన్స్ ఉంది. దయచేసి విచ్చేసిన వారందరూ కూడా ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి మా చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. సార్ రమణి సార్ వేదిక కుర్చీలో మల్లికార్జున సారు, కొద్దిగా సన్మానం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు నరసింహారావు సారు, కంటిన్యూస్ బాబాయ్ గారు. కాబట్టి దయచేసి స్టాఫ్ మనలో వచ్చారు. కోరుతున్నాను. లేదా ఇక్కడ జరిగేటప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు పాఠశాల కొట్టాలి. స్టాఫ్ అందరూ ఉంటే బాగుంటుంది. దయచేసి మన పాఠశాల స్టాఫ్ అందరూ వేదిక మీద ఉంటే వాళ్ళు గౌరవించుకుంటారు.
ఎవరు వేదిక మీద ఉంటే బాగుంటుంది దయచేసి. మహిళా ఉపాధ్యాయులు ఎక్కడున్న అందరూ మహిళా వస్తే బాగుంటుంది. మేడం గారు, సుప్రియ మేడం గారు, హిందీ మేడం గారు, సోదాలక్ష్మి మేడం గారు, బ్రహ్మయ్య సారు అందరూ చుట్టూ ఉంటే బాగుంటుంది. మహిళా ఉపాధ్యాయులు ఒకరు మెమంటి తదుపరి మేడం గారు, విజయ మేడం గారు అందరూ అలాగే వినోద్ రెడ్డి గారు, యాదవ్ శ్రీనివాస్ గారు దయచేసి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. హరికృష్ణారెడ్డి గారు ఆశీర్వాదం హరికృష్ణారెడ్డి గారు, మా దాత హరికృష్ణారెడ్డి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంట. వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మాట. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy. మొదలుగా మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గ్రామ యువకుడు పూర్వ విద్యార్థి అయినటువంటి వినోద్ రెడ్డి గారిని మా పాఠశాల తరఫున మెమోంటో స్వీకరించవలసిందిగా చూపిస్తా దాన్ని బతాడిస్తా దానిలో పదేస్తా అయితే మాకు సహకరించినటువంటి వారికి మేము స్వయంగా కలిసి ఈ మెమోంటో ఇచ్చేసి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటాం. తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాకపోతే ఈ యొక్క సభ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ
భోజన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భోజనం చేయకపోతే దయచేసి భోజనం చేసి వచ్చి కూర్చోండి. తదుపరి పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అవన్నీ చూసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
మీటే అవుదామా ఇదే మిటమ్మా మాయా మాయా మాయకం కమ్ముందా నిత్యమా వస్తవా ముద్దులే ముద్దుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయితో ప్రేమ ఫలితమా
భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక తమకముల యోగాన ఉప్పొంగని గొంతుక లేదు. గడప దాటిన ఒక గృహిణి గడప దాటి గర్జించే తీరును, అన్యాయాన్ని ఎదిరించిన ఆడపులి గర్జనను వర్ణిస్తూ గుండెల్లో ధైర్యాన్ని, ఒంట్లో పోనగాన్ని తెప్పించే ఒక అద్భుతమైన జానపద గేయం ఓ ముత్యాలరమ్మ ఓ మురిపాల కొమ్మ. ఈ పాటని ప్రదర్శించడానికి 3, 4, 5 తరగతి విద్యార్థినులు మీ ముందుకు వచ్చున్నారు. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే పర్ఫార్మెన్స్ ప్రారంభించుకుందాం. మీ నుంచి కోరుకుంటుంది మీ యొక్క ఆశీస్సులు మాత్రమే. మీరందరూ మీ బిడ్డలు మీ చప్పట్లతో వాళ్ళని ఒకసారి ఆశీర్వదించాలి. ఓ ముత్యాలరమ్మ ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నవే. పచ్చగుండాలే నువ్వు పదులంగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేవంగుండాలే. అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ముక్త వాంఛనని వంగినావమ్మ, 3 పుంసాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా. దొరసాని కాళ్ళొచ్చే దూదివైనవమ్మా, దేవుడినే వెలిగించే దివ్యమైనవమ్మా. నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా,
కింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా శానాళ్ళు కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా శానాళ్ళు ఇంకా పొదల మాట పువ్వులాగా వదగాలోయమ్మ పువ్వులే లేని పువ్వలాగా ఎగరాలోయమ్మ పచ్చని అడవి తల్లి పందిరతుందమ్మా నీరండే నీ కాలి పారాడవుతుందమ్మా పూసేటి పూలన్నీ పోసే తలంబ్రాలమ్మా కోయిలలా సందళ్ళే సన్నాయి మేళాలమ్మా చూడమ్మా ఆ ముందు జరిగి చూడు చూడు రాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలయను. అవునట్టు మరిసిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టాపుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? Hey, what's wrong with you, mama? That's something, yeah. వదిలేయమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మూడోల రవణమ్మ. సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. చికెన్ ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగ్ లేదు. సెలరీలు వస్తలేదు, సెల్లు పీలు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు. మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, సంపెంగలు రవణమ్మ. సతాయించకే రవణమ్మ, ఆగాగే రవణమ్మ, గంగా నడిపోకే రవణమ్మ. పబ్బుల్లో క్రౌడ్ లేదు, ఫేసులో నవ్వు లేదు, దర్జా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు. ప్రాజెక్టు ఉంటలేదు, ఆన్ సైడ్ మాట లేదు, లోన్లు వస్తలేదు, క్రెడిట్ కార్డు ఇస్తలేదు. కర్లే పోయాయి, కర్లే పోయాయి, కర్లే పోయాయి, షేనాటో మిగిలనే రవణమ్మ. సతాయించకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, శ్రీమానందకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, శ్రీమానందకే రవణమ్మ. No way, mommy. I won't go, mommy. La boring game. Silly game. Look at my busy game. I walk on just the muggle. Kasta na plano. Kota di ko karilu. Kanita na piling ko. Mastu macam
రామచంద్రుడు సత్యభామ ఉదయగిరి చూడాలి అందరూ. సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. పుట్టడి బొమ్మె నీవా, అందానికి అర్థం నీవా. సత్యభామ 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 సంగతేంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. కట్టుకున్న పచ్చ చీర బాగుందే చిలకమ్మ, కట్టుకున్న పచ్చ చీర బాగుందే చిలకమ్మ. అరే బయ్యారి నారి ఒదంట చేరి మీద మీద పడతావే. కొంటే ఉప్పు సరి కొంగు సైట మరి ఈ అల్లరి హద్దులు దాటకి పులుమా. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. పుట్టలోని పట్టేనే ఏమైందే ఓయమ్మా. అయ్యయ్యో పుట్టలోని పట్టేనే ఏమైందే ఓయమ్మా. అరే కయ్యాల మారి కబిల్లు కోరి కథ మీద ఉన్నావే. సక్కగుంది సిరి తప్పదమ్మ గురి కన్యాసే కందులు కాసు పులిమా. సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. పుట్టడి బొమ్మె నీవా, అందానికి అర్థం నీవా. ఎక్సలెంట్. కెమెరా సైడ్ చూడండి అందరూ. చూడరా